దర్పల్లి హెడ్ క్వార్టర్లో బంజారా సోదరులతో కలిసి సంత్ రామారావు మహారాజ్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి రామారావు మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బంజారాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, బంజారా భవనాలు మరియు కళ్యాణ మండపం నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆర్ముడ్ బాలరాజ్, బాబురాం నాయక్, మంగిత్య నాయక్, లౌడియా శ్రీనివాస్, రవి, లాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ దర్పల్లి మండల ప్రతినిధి ప్రసాద్. మన దర్పల్లి మండలంలో రామారావు మహారాజ్ గారి మరి మీ ఆరాధ్య దైవం, మరి వాళ్ళు స్వర్గానికి చేరుకొని 5 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో మరి వారి జ్ఞాపకార్థం నిన్న మన బంజారా సోదరులందరూ కూడా దర్పల్లి మండలం వాళ్ళు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ద్వారా వచ్చి నన్ను మరి ఇప్పుడు పొద్దునపూట వచ్చి పోండి సార్ అని చెప్పినప్పుడు నిజంగానే ఇక్కడ షెడ్యూల్ లేకుండే వాళ్ళు, అంటే చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి. కొంచెం అది నిన్ననే వచ్చిన నేను సీతాపేటకు పెళ్లికి, మరి వీలవుతుందో కాదా అంటే లేదు, వాళ్ళు పట్టుదలతో ఖచ్చితంగా రావాలి సార్ మీరు, ఎందుకంటే మాకు చిన్న చిన్న ఇవన్నీ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి, మీరు తప్పకుండా రావాలని అంటే వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళు రావడం జరిగింది. నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారు, మరి మీ మండల నాయకులు బాలరాజ్ గారు, మనోహర్ రెడ్డి గారు, పీటపల్ గంగారెడ్డి గారు, నర్సయ్య గారు, సుభాష్ గారు, మరి అదేవిధంగా ఎర్రన్న గారు, మరి ముఖ్యంగా దాంతో మన బంజారా సోదరులైనటువంటి జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు బాబురావు గారు, మన కాన్స్టిట్యున్సీ మీరు చాలా మంచి పని చేశారు. ఎందుకంటే తను ఒక రిటైర్డ్ ఇంజనీరు, అంత చదువుకున్న వ్యక్తిని ఇలా మనం బంజారా సేవా సంఘం జిల్లా ప్రెసిడెంట్ చేసుకున్నాం. మరి చాలా యాక్టివ్గా పనిచేస్తా ఉన్నాం తనకు, మరి మిగతా సెక్రటరీకి. మరి ఇప్పుడు ముఖ్యంగా ఇవాళ మన దర్పల్లిలో మొన్న రీసెంట్గా ఎన్నికటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మన దర్పల్లి మండల ప్రెసిడెంట్గా మిత్రుడు మంత్య గారిని ఎన్నుకోవడం జరిగింది. మంత్య అంటే మరి మండలంలో సౌమ్యుడు, ఎవరైనా కానీ ఎవరి పేరు అడిగినా లేదు, మంత్య ఉంటే కాంట్రవర్సల్ ఉండదు సార్, మంత్యను పెట్టుకున్నాడు. ఇలా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉన్నారు, పెద్ద రైతు, అన్నీ తెలిసినవాడు. మరి వాళ్ళని కూడా ఎన్నుకోవడానికి మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మనం సన్మానం కూడా చేస్తున్నాం. ఇంకా యువకుడు శ్రీనివాస్ సెక్రటరీ, మరి అదే గంగాధర్ మన డిపి తాండా మాజీ సర్పంచ్ గారిని కూడా ఈ కమిటీలో పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇప్పుడు చక్రయ్య నాయక్ గారు మాజీ జడ్పీటీసీ, వాళ్ళ కొడుకు లక్ష్మణ్ గారు, మరి దత్తు గారు, తర్వాత అదేవిధంగా చాలామంది ఉన్నారు ఇలా పెద్ద నాయకులు అందరూ కూడా, మన సురేందర్ గౌడ్ గారు. రామారావు మహారాజు 5వ వర్ధంతి సందర్భంగా మరి బంజారా సోదరులందరూ కూడా వర్ధంతి జరుపుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి రామారావు మహారాజు గారి యొక్క ఆశీస్సులు, అదేవిధంగా శివలాల్ మహారాజు ఆశీస్సులు, జగదమ్మ మాత ఆశీస్సులు వాళ్ళందరికీ, వాళ్ళ వాళ్ళపైన ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆయుష్ ఆరోగ్యంగా మరి పాడి పంటలతో సుఖంగా జీవించేటట్టు ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, మరి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ పార్టీ బంజారాల యొక్క అభివృద్ధికి, బంజారాల యొక్క హక్కులను కాపాడడానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. చరిత్రలో జరిగిన ఇవన్నీ కూడా ఏంటంటే భూములు ఇచ్చినా, ఇలా ఇల్లు ఇచ్చినా, మరి రిజర్వేషన్స్ ఇచ్చినా కానీ ఏదైనా బంజారాలు అభివృద్ధి చెందినంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. కాబట్టి బంజారాలు మరి కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ హక్కులు ఇప్పుడు 7 మండలాల్లో బంజారా భవన్లు కావాలంటున్నారు. అన్ని మండలాల్లో కూడా నిర్మించడానికి మేము తప్పకుండా హామీ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లా బంజారా సంఘం కూడా పెద్ద ఎత్తున నిర్మించుకుందామని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ దర్పల్లిలో ఒక కళ్యాణ కుమార్ గారు అది కూడా తప్పకుండా రాబోయే కాలంలో శాంక్షన్ చేస్తామని చెప్పి, అదేవిధంగా ఇందల్వాయిలో కూడా మరి ఆ ఇష్యూని కూడా సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, బంజారా సోదరులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు మన భూపత్ రెడ్డి సార్ గారికి, మరియు మండల అధ్యక్షులు మంత్య నాయక్ గారికి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారికి, అలాగే మాజీ ఐటీసీఎం చైర్మన్ సాయిరెడ్డి గారికి, మరి తదితర ప్రజలకు, స్థానిక మండల నాయకులకు, కారోబార్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రామారావు మహారాజ్ వర్ధంతిని పురస్కరించుకొని మన గౌరవనీయులు శాసనసభ్యులు గారు వచ్చారు. మరి మన ఇన్ని రోజులు మనము ఎక్కడ చీకట్లో ఉన్నాము, కానీ ఇప్పుడు సార్ వచ్చి మనకంత వెలుగులో తెచ్చిర్రు.
ఇప్పుడు ఇక్కడ సార్ ఇక్కడ ఒక బంజారా సేవా సంఘం ఉంది, దాదాపు 1 ఎకర్ దాకా భూమి కూడా ఉంది సార్. మా వీళ్ళందరి కోరిక ఏంటంటే సార్ ఇక్కడ కళ్యాణ మండపం కట్టాలనే కోరిక సార్. దానికి మీ ఏ రకంగా వాళ్ళకు ఈ మంజూరు చేయడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా మీకు వినతి చేస్తున్నాం సార్. అలాగే ఇందల్వాయి మండలంలోని జాగా మీకు తెలుసు సార్. అది ఆ జాగా ఇన్ని రోజులు అది ఎవరు పట్టించుకోలేదు సార్. మీరు వచ్చిన తర్వాత చాలా మట్టుకు ఒక పొజిషన్కు వచ్చింది. మీరు తొందరగా దానికి ఎంఆర్ఓ తోటి కలెక్టర్ తోటి వాళ్ళతో మాట్లాడి అది మాకు మా సంఘానికి వచ్చేటట్టు చేసి తొందరగానే అక్కడ మీ చేతుల ద్వారా జగదంబాదేవి, శివలాల్ మహారాజ్, రామారావు మహారాజ్ భోగ్ భండారం మీ కార్యక్రమంలో మీ ఆధ్వర్యంలోనే అతి త్వరలో 1 నెలలో చేస్తారని మీకు ఈ సభముఖంగా నేను వినియోగించుకుంటున్నాను సార్. మీరు ఈ 2 మండలాలకు వినియోగిస్తున్నాను సార్. ఎందుకంటే ప్రతి మండలానికి పోయేది ఉంది. మేము ప్రతి మండలాల్లో మీ ఆధ్వర్యంలో మీటింగ్లు జరుపుకున్నాం సార్. ప్రతి మండలానికి ఒక్కొక్క మండలానికి 20-25 తాండాలు ఉన్నాయి సార్. ప్రతి తాండా నుంచి అందరినీ మేము పార్టిసిపేషన్ చేసి మేము అందరికీ ఒక పోలికి తీసుకొస్తున్నాం సార్. మీరు అందరూ మాకు ఈ మండల హెడ్క్వార్టర్లో మా అందరికీ బంజారా శివ సంఘం కోసం కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.